ఏపీలో ఇసుక బంగారం అయిపోయింది. నిర్మాణాలకు పట్టెడు ఇసుక దొరకటం గగనంగా మారింది. ఉచిత ఇసుక ఇస్తామంటూ కూటమి సర్కార్ చేసిన వాగ్దానాలన్నీ నీటి మీద రాతలేనన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ ఉంచారు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇసుక నిల్వలన్నీ కరిగిపోయాయి. అక్రమ మార్గాల్లో నిల్వ ఉంచిన ఇసుకంతా అమ్ముకొని కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇసుకాసురులు. దీంతో ఇసుక కొరత ఏర్పడి ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. 2-3 నెలలుగా ఉపాధి లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి తీరంలోనే ఇసుక కరువు అయిపోయింది. గడిచిన 2 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటికే నిల్వ చేసిన ఇసుక డంపులన్నింటినీ కూడా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అమ్మేసుకున్నారు. దాంతో గోదావరి జిల్లాలో ఇసుక లేకుండా పోయింది. మరోవైపు గోదావరికి వరదలు రావడంతో అక్టోబర్ 15 దాకా రీచ్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణాల మీద, ఇసుక పనుల మీద ఆధారపడి ఉంటారు. రాజమండ్రిలో చూస్తే ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా పనుల కోసం ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇసుక లేకుండా? 2 నెలల నుంచి అండి. 2 నెలల నుంచి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది వెంకటనారం అండి. వెంకటనారం 2 నెలల నుంచి పనులు ఇసుక లేకండి. ఎక్కడి నుంచో వస్తున్నారు, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. 200 ఛార్జీలు ఇట్టు వస్తున్నారు. ఎవరికి పనులు లేక వెనక్కి వెళ్ళిపోతున్నారండి. 2 నెలల నుంచి లేదండి ఇసుక. 2 నెలల నుంచి ఇసుక వచ్చినా సరే దొంగ ఇసుక రవాణా అవుతుందండి. కానీ పనులు కూడా ఇవ్వట్లేదండి ఎవరు. గతంలో 17,000 దొరికే ఇసుక కూడా ఇప్పుడు 40,000 బ్లాక్లో అమ్ముతున్నారు. 40,000 అమ్ముతున్నారు, బ్లాక్లో అమ్ముతున్నారు. 40,000 అంటే 30,000 కూడా అమ్ముతున్నారండి ఇసుక, యూనిట్ ఇసుక. దానికోసం అందరికీ పనులు లేకుండా వచ్చిన వాళ్ళందరూ వెనక్కి మొత్తం ఇక 5,000 మంది పైన ఉంటారండి ఇక్కడ. పని లేవండి. 3 నెలలు పెట్టిన అసలు పని అంటే లేదండి. ఇసుక అండి, ఇసుక లేకపోతే పనులు ఎలా వస్తాయండి? ఇంకా ఇసుకుంటే పనులు వస్తాయండి. పనులు చాలా దారుణం అండి. అసలు పనులు లేవండి. ఏం చేస్తాను అలా 1 రోజు లేకుండా పోతున్నాడు అంతే. ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి, కోరుకొండ నుంచి, జగ్గంపేట నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. 200 ఛార్జ్ అయిపోతుందండి. 200 రూపాయలు ఛార్జ్ అవుతుంది రాని పోను. ఏ పని లేదండి. ఇంకా అలా వచ్చిపోవడం అండి, ఇంకా అలా చేసుకోవడం. ఇసుక లేకనండి పనులు జనంలో ఎక్కడి నుంచి వస్తున్నారండి, బాధపడుతున్నారు ఇసుక లేకండి. ఇసుక చాలా ప్రధానం. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులు దాదాపు 5-6 వేల మంది ప్రతిరోజు రాజమండ్రి దేవి చౌక్ సెంటర్ దగ్గర ఉంటారు. తెల్లవారు లేస్తే మొత్తం ఇక్కడ జరిగే భవన నిర్మాణాల్లో పాలు పంచుకుంటారు. డైలీ వేజెస్ మీద పనిచేస్తారు. గడిచిన 3 నెలలుగా ఇసుక లేకపోవటం, నిర్మాణాలు జరగకపోవటం, మరీ ప్రధానంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ఇసుక డంపులు దాదాపు 2,80,000 క్యూబిక్ మీటర్ల ఇసుక ఈ ప్రాంతంలో ఉంది. అయితే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినట్టు ఇసుకను అక్రమంగా అమ్మేసుకోవడంతో స్థానికంగా ఇసుక లేకుండా పోయింది. మరోవైపు గోదావరికి వరదలు రావటం, రీచ్ల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా కేవలం 2 రీచ్లు మాత్రమే ఉన్నాయి. అక్కడి నుంచి మాత్రమే ఇసుక లభ్యమవుతుంది. ఈ నేపథ్యంలో ఇసుక పూర్తిగా టైట్ అయిపోవడం, అదేవిధంగా ఆన్లైన్లో ఇసుక బుకింగ్స్ అని చెప్తున్నారు, ఉచిత ఇసుక అంటున్నారు. ఇసుక ఎక్కడా దొరికే పరిస్థితి లేకపోవడం వల్లే తమకి పరిస్థితి తలెత్తిందని కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా అక్టోబర్ 15 వరకు గోదావరి రీచ్లలో ఇసుక వెలికి తీసే అవకాశం లేదు. 1-2 రీచ్ల నుంచి మాత్రమే కొద్దిపాటి ఇసుకను వెలికి తీస్తున్నారు. దాన్ని కూడా కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో 20 టన్నుల ఇసుక 14,000కి లభించేది. కానీ ఇప్పుడు 25 నుంచి 30,000 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. ఇసుక విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు. ఉచితం పేరుతో కూటమి ప్రభుత్వం ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడెక్కడ ఉచితం కనబట్టలేదు సరికదా. గత ప్రభుత్వంలో కంటే దాదాపు ఇసుక ధర 3 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే గోదావరి జిల్లాలో ఇసుక ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం గుట్టలుగా వేసిన ఇసుకని కాస్త ఎమ్మెల్యేలందరూ అమ్ముకున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్లో తప్ప బయట ఇసుక దొరికే పరిస్థితి లేదు. మరోవైపు గోదావరి వరదలతో ఇప్పుడు మనం చూస్తున్నాము. గోదావరి తీరంలో బోట్లు, ఇతరత్ర మొత్తం వాహనాలన్నీ కూడా నిలిచిపోయి వెళ్ళే రహదారిని కూడా బంద్ చేయడం జరిగింది. మొత్తం అంతా ఎక్కడికక్కడ ఇసుక వ్యాపారం నిలిచిపోయింది. మరికొన్ని రోజుల్లో బోట్మెన్ సొసైటీలకు, అదేవిధంగా కొంతమందికి ఇసుక తవ్వుకునే అవకాశం కల్పించినా సరే అక్టోబర్ 15 దాకా ఆ గోదావరికి వరద ఉండే పరిస్థితి ఉన్నందున ఎవరిని అప్పటిదాకా లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి కనపట్లేదు. అప్పటి వరకు ఇసుక కొరత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు బ్లాక్లో అయితే ఇసుక 1,000 రూపాయలు పెడితే తప్ప లారీ ఇసుక రావట్లేదని కొనుగోలుదారులు చెప్తున్నారు. సార్ చెప్పండి, గతంలో ఇసుక అమ్మకాలు ఎలా ఉండేవి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తుంది, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారికి పథకాల పేర్లు ఎవరు పెడతారో కానీ చాలా చక్కగా పథకం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, దాని తాలూకా ధనం అయితే ఆయన జోబులోకి వచ్చేస్తుంది. జనంలోకి వెళ్ళడం, ధనం ఆయనకి రావడం అనేటువంటిది ఆయన పథకం పేరు. ఈవేళ ఉచితం అనేటువంటి మాట
చాలా దారుణం, అన్యాయం. ఇసుక ఉచితం ఎక్కడ దొరుకుతుందండి? గత ప్రభుత్వంలో అయితే సముచితంగా దొరికేది, ఉచితం కాదు సముచితంగా దొరికేది, విరివిగా దొరికేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేస్తే ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడ లారీకి సంబంధించినటువంటి గతంలో 3 యూనిట్ల లారీ వచ్చి 5,700 రూపాయలకి చేరా వచ్చింది. ఈవేళ 20,000 నుంచి 3 యూనిట్ల లారీ 40,000-45,000 వరకు అమ్ముకుంటా ఉన్నారు. బ్లాక్లు, ఇదంతా బ్లాక్లు. ఆయన చాలా దారుణం అండి. ఎందుకంటే ఫెయిల్ అయిన వెంటనే డైవర్ట్ చేయడం కోసం ఇంకొక డైవర్షన్లో అంటే మాస్ మైండ్, జనం తాలూకా ఆలోచనల్ని ప్రభుత్వ వైఫల్యం వైపు కాకుండా, ప్రభుత్వాన్ని వైపు చూడకుండా ఇంకో వేరే ఇష్యూ వైపు టర్న్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే ఆ లడ్డు అనేటువంటిది అంశాన్ని తీసుకొచ్చాడు ఈయన. లడ్డు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చినప్పుడు డైవర్షన్ అనమాట ఆటోమేటిక్గా. ఈయన ఎక్కడ ఆ వరదల్లో ఫెయిల్ అయ్యాడు, అదేవిధంగా అక్కడ మొన్న జరిగినటువంటి కాలేజీలోకి కెమెరాలకు సంబంధించి ఏదో వస్తే వెంటనే ఎవరో పాత ఎవరో సినిమా యాక్టర్ని తీసుకొచ్చాడు. పాపం ఈవేళ వేషాలు లేవు ఆవిడికి. ఆవిడ జత్వాని అట అనుకుంటే, ఏదో బాంబే నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చాడు. ఈ మరలా జనమంతా ఈయన ఫెయిల్యూర్ మీద, ఈ 100 రోజులు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అనేటువంటి ఆలోచన మీద జనం ఉండగానే వెంటనే లడ్డూను ముందుకు తీసుకొచ్చాడు. ఇవన్నీ ఏంటంటే కనీసం నాయుడు గారు, ఇసుకు కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారు, మీరు కనీసం ఈవేళ మనం ఆల్మోస్ట్ ఒక దశకు వచ్చేసి 75 years వచ్చేసింది మీకు. ఇప్పటికైనా ఒక ఎండ్ చంద్రబాబు నాయుడు అనేటువంటి చాలా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అండి. ఏ విషయంలో అయినా సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనేటువంటిది మీరు ఏమైనా చూడండి. ఈ ఉచితం అనేటువంటిది కాదు, ఇది సముచితంగా చూడండి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి ప్లీజ్. అసలు ఈ ఉచిత ఇసుక అనే కాన్సెప్ట్ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో కనపడలేదన్న విషయాన్ని కొనుగోలుదారులు స్పష్టంగా చెప్తున్నారు. అందులో గోదావరి జిల్లాలో అయితే ఇసుక రెట్టింపు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం మినహా ఉచితం అనే పదమే ఎక్కడ కనపట్లేదన్నారు. మరోవైపు ఇసుక లేకపోవడంతో ఇసుక మీద ఆధారపడే భవన నిర్మాణ కార్మికులు కూడా చాలా ఖాళీగా ఉన్నారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పథకం ఏదైతే ఉందో దాన్ని సరళతరం చేసి అందరికీ ఉచిత అందుబాటులో ఉండే విధంగా, సరసమైన రేట్లకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని స్థానికులంతా కోరుతున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.